సో ఇవాళ మనము బ్రహ్మముహూర్త శివ చైతన్య ధ్యానం ఏదైతే ఉంటుందో దాన్ని రెండవ రోజు ముందుకు తీసుకువెళ్తున్నాము. సో ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని మనం పూర్తిగా మన యొక్క శివ చైతన్యంతో అనుసంధానం చేయడం కోసం ఈ యొక్క ధ్యాన పద్ధతిని మనం అనుసరించడం జరుగుతుంది. కాబట్టి చక్కగా అందరూ మీరు ఎక్కడైతే కూర్చున్నారో ప్రశాంతంగా మీ యొక్క తలని మరియు నడుముని నిటారుగా ఉంచి, అవకాశం ఉన్న వాళ్ళు మీకు కుదిరిన ఆసనంలో కింద కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. చక్కగా కళ్ళు మూసుకోండి. మీ యొక్క నడుముని తలని నిటారుగా ఉంచండి. ఒక 3 సార్లు దీర్ఘశ్వాసను తీసుకొని ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే వదలండి. నేను చెప్తున్న విధంగా మీరు మనసులో చెప్పుకోండి. ఈ అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయంలో నేను పూర్తిగా విశ్వసిస్తూ చేస్తున్నటువంటి శివ చైతన్య ధ్యానము నాలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి శివ చైతన్య స్థితిని మేల్కొలుపుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. నా సహజమైన ఆత్మస్థితికి ఆ పరమాత్మ నేను వేరు కాదు అనే పూర్తి అనంతమైన చైతన్య స్థితికి నేను మార్పు చెందుతానని పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ భూమి మీద కేవలం నా యొక్క అవసరాల కోసం తాపత్రయపడమే కాకుండా ఒక దైవంగా నడయాడుతూ సమస్త జీవకోటికి, నా తోటి దైవాలకు అన్నీ అందించగల అద్భుత శక్తిగా నేను ఉంటానని విశ్వసిస్తున్నాను. ఈ యొక్క విశ్వానికి, ఈ యొక్క అద్భుతమైన సమయానికి నేను మరొక్కసారి కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. సహజంగా జరుగుతున్నటువంటి మీ శ్వాసను గమనిస్తూ
మీ శ్వాస మీ యొక్క కంఠము మెడ భాగంలో ఏ విధంగా ప్రవహిస్తుందో దాన్ని మరింతగా గమనిస్తూ ఉండండి. నడుము తల నిటారుగా ఉంచండి. సహజంగా జరుగుతున్న శ్వాస ప్రక్రియను పట్టుకొని మీ యొక్క కంఠ భాగంలో, మీ యొక్క మెడ భాగంలో ఆ శ్వాస యొక్క ఉనికిని మీరు మరింతగా దృష్టి పెట్టండి. నడుముని మరియు తలను నిటారుగా ఉంచండి. మీ యొక్క కంఠము, మీ యొక్క మెడ భాగంలో మీ యొక్క శ్వాస కదలికలను గమనిస్తూ ఉండండి. ఇప్పుడు ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి. ముక్కు ద్వారా దీర్ఘ శ్వాస తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి. నిదానంగా చక్కగా ప్రశాంతమైన స్థితిలో మీరు ఉన్నారు. సహజంగా జరుగుతున్నటువంటి మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ మీ కంఠం ద్వారా ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క శ్వాస ప్రసరణను మీరు దృష్టి పెట్టండి.
పూర్తి ఎరుకతో మీ యొక్క నడుముని మరియు తలను నిటారుగా ఉంచండి మాస్టర్స్. మీరు ఎంత ఎరుకతోటి ఉండగలిగితే మీ చైతన్య స్థితులు అంత తొందరగా మార్పు చెందుతాయి. అపరిమితమైన అనంతమైన శివ చైతన్య స్థితిని పూర్తిగా అనుభూతి చెందే ఈ యొక్క అద్భుతమైన ప్రక్రియను మనం ముందుకు తీసుకువెళ్తున్నాము. కేవలం మీరు చేయవలసిందల్లా మీ యొక్క నడుముని తలను నిటారుగా ఉంచి పూర్తి ఎరుకతో అందించబడుతున్న అంశాలను మీరు పరిశీలన చేస్తూ అనుభూతి చెందడమే మీరు ముందుకు తీసుకువెళ్ళవలసిన ప్రక్రియ. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను మీ యొక్క కంఠ భాగంలో ఆ శ్వాస యొక్క ఉనికిని, ఆ శ్వాస యొక్క ప్రసరణను గమనిస్తూ ఉండండి. నేను ఒక 2 నిమిషాలు పూర్తి మౌనంగా ఉంటాను. మీ యొక్క దృష్టిని మీ యొక్క కంఠ భాగం మీద ఉంచి ఆ యొక్క ప్రసరణను మీరు గమనిస్తూ ఉండండి. నడుముని తలని నిటారుగా ఉంచండి. మీ యొక్క కంఠము, మీ యొక్క గొంతు భాగంలో ప్రసరిస్తున్నటువంటి ఆ యొక్క శ్వాస కదలికలను మీరు మరింతగా గమనించండి.
నడుముని తలని నిటారుగా ఉంచండి. పూర్తి ఎరుకతో మీ కంఠ భాగంలో ప్రవహిస్తున్నటువంటి మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రకంపనలను, ఆ యొక్క ప్రయాణాన్ని మీరు మరింతగా గమనించండి. మీరు ఎంత ఎరుకతోటి ఉంటే అంతగా గమనించగలుగుతారు. మరొక్కసారి దీర్ఘశ్వాసను తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి. నిదానంగా దీర్ఘశ్వాసను తీసుకొని ముక్కు ద్వారా, నోటి ద్వారా వదిలిపెట్టండి. మరలా ఇప్పుడు సహజంగా జరుగుతున్నటువంటి శ్వాస ప్రక్రియ ద్వారా మీ గొంతు భాగంలో ఏర్పడుతున్న మార్పులను, ఆ యొక్క శ్వాస ప్రయాణాన్ని మరింతగా గమనించండి. ఇప్పుడు నేను ఏ విధంగా చెప్తున్నానో దాన్ని మీరు మీ యొక్క అంతరంలో మీకు మీరు చెప్పుకోండి. నా యొక్క వాక్కు ద్వారా నా యొక్క కంఠ భాగంలో ఏర్పడే ప్రకంపనల ద్వారా, ఆ యొక్క శబ్ద తరంగాల ద్వారా ఈ యొక్క విశ్వంలోకి ఆనందకర, సంతృప్తికర అంశాలనే నేను విడుదల చేస్తున్నాను. నా వాక్కు సత్యవాక్కు. నా వాక్కులో నేను ప్రేమను నింపి మాట్లాడుతున్నాను. నా వాక్కులో అద్భుతమైన శక్తి ఉంది. నా వాక్ శక్తితో
నేను అద్భుతాలు సృష్టించగలను. నాలోని భావనలను, నా అనుభూతులను, నా యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క స్వరంతో, ఈ యొక్క వాక్కుతో, ఈ విశ్వంతో, అందరితో పంచుకోగలను. మరొక్కసారి ముక్కు ద్వారా దీర్ఘశ్వాస తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి. మరలా మీ యొక్క గొంతు భాగంలో ప్రయాణిస్తున్నటువంటి శ్వాసని గమనించండి. మరలా ఈ విధంగా మీ అంతరంలో అనుకోండి. నా వాక్కు ద్వారా అమృతాన్ని పలికించగలను. నా వాక్కు ద్వారా అనంతమైన జ్ఞానాన్ని పంచుకోగలను. నా వాక్ శక్తిని సంపూర్ణంగా నేను వినియోగించుకోగలను. సహజంగా జరుగుతున్నటువంటి మీ యొక్క కంఠ భాగంలో మీ శ్వాస ప్రయాణాన్ని మరింత ఎరుకతో నడుముని తలని నిటారుగా ఉంచి చక్కగా గమనించండి. మీ యొక్క అంతరంలో ఈ విధంగా భావన చేయండి, ఈ విధంగా విజువలైజ్ చేయండి. మీరు చాలామందికి మీ యొక్క వాక్కు ద్వారా జ్ఞానాన్ని పంచుతున్నట్టుగా, అందరికీ మంచిని బోధిస్తున్నట్టుగా, ఒక జ్ఞాన స్వరూపుడుగా మీ వాక్కును పరిపూర్ణ స్థితిలో మీరు వినియోగించుకున్నట్టుగా భావన చేయండి. పూర్తిగా మీ వాక్కును ఇతరుల ప్రయోజనానికి, జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి
మీరు వినియోగిస్తున్నట్టుగా భావన చేయండి. మీ వాక్ శక్తిని మీరు మరింతగా వినియోగించుకుంటున్నారు. మీ ద్వారా, మీ యొక్క వాక్కు ద్వారా అందించబడే జ్ఞానాన్ని అందరూ చక్కగా స్వీకరిస్తున్నట్టుగా భావన చేయండి. నడుముని తలని నిటారుగా ఉంచండి. ఇప్పుడు చెప్పిన విధంగానే మీకు ఎంత స్థాయిలో అవకాశం ఉంటే అంత స్థాయిలో భావన చేస్తూ ఉండండి. అందరూ మీ మాటలు వింటున్నారు, చక్కగా వాటిని అనుసరిస్తున్నారు. మీరు ఏది చెప్తే దాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు. మీ వాక్కు ద్వారా అందించబడే జ్ఞానాన్ని, సత్యాన్ని వారు ఆచరణలో పెడుతున్నారు. మీ వాక్ శక్తిని సరైన మార్గంలో, సరైన సమయంలో మీరు వినియోగించుకోగలుగుతున్నారు. సహజంగా జరుగుతున్నటువంటి మీ కంఠ భాగంలో శ్వాస ప్రయాణాన్ని మీరు గమనించండి. నేను ఒక 2 నిమిషాలు పూర్తి మౌనంగా ఉంటాను. మీరు మరింత ఎరుకతో మీ కంఠ భాగంలో ప్రయాణిస్తున్నటువంటి ఆ శ్వాసను గమనిస్తూ ఉండండి. చివరి 5 నిమిషాలు చక్కగా పూర్తి ఎరుకతో నడుముని తలని నిటారుగా ఉంచి మీ కంఠ భాగంలో, మీ గొంతు భాగంలో ప్రసరిస్తున్నటువంటి శ్వాసను, దాని యొక్క ప్రకంపనలను మీరు మరింతగా దృష్టి పెట్టండి.
చివరి 3 నిమిషాలు మరింతగా మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. కంఠభాగంలో ప్రయాణిస్తున్నటువంటి మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. పూర్తి ఎరుకతో మీ యొక్క కంఠ భాగంలో మీ యొక్క దృష్టిని ఉంచండి. సహజంగా ప్రయాణిస్తున్నటువంటి మీ శ్వాస ప్రకంపనలను మీ కంఠ భాగంలో మరింతగా గమనించండి. చివరి 1 నిమిషము నడుముని తలని నిటారుగా ఉంచండి. మరొకసారి దీర్ఘ శ్వాసను తీసుకొని నిదానంగా నోటి ద్వారా విడిచిపెట్టండి. ఈ విధంగా మీరు మనసులో అనుకోండి, నా యొక్క వాక్ శక్తిని సరి అయిన మార్గంలోనే నేను వినియోగించుకుంటాను. నా యొక్క వాక్ శక్తి ద్వారా జ్ఞానాన్ని, ప్రేమను ఇతరులకు అందిస్తాను. నా యొక్క వాక్కు ద్వారా
ఎల్లప్పుడూ మంచి మాత్రమే పంచబడుతుంది. నా ప్రతి మాటలో, ప్రతి శబ్దంలో ప్రేమను మాత్రమే నేను నింపుతున్నాను. ప్రేమతో నింపబడినటువంటి వాక్కుని నేను పరిపూర్ణంగా వినియోగించుకోగలుగుతున్నాను. ఇంతటి అద్భుతమైన ప్రక్రియను నాకు అందించినటువంటి ఈ కాలానికి, ఈ బ్రహ్మముహూర్త సమయానికి, యొక్క విశ్వానికి, నేను నమ్మినటువంటి గురువులకు, నన్ను నడిపిస్తున్నటువంటి చైతన్యానికి, నా అంతరంలో కొలువైనటువంటి నా ఆత్మకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెల్లగా ధ్యాన స్థితి నుంచి మీకు అవకాశాన్ని అంత నిదానంగా మీ రెండు చేతులు అన్లాక్ చేస్తూ చక్కగా మీ కంటి మీద ఉంచి నిదానంగా కళ్ళు తెరుస్తూ మీ యొక్క చేతులను చూసుకోండి. నిదానంగా, మీరు ఎంత నిదానంగా తీయగలితే అంత నిదానంగా తీయండి. బలవంతంగా కాకుండా నిదానంగా ఓపెన్ చేసి మీ యొక్క శరీరానికి తాకించండి. ఎస్ మాస్టర్స్, నిదానంగా ధ్యాన స్థితి నుంచి మెల్లగా బయటికి రండి. చక్కగా మనం అందరం కూడా ఈ యొక్క బ్రహ్మముహూర్త సమయాన్ని వినియోగించుకోగలిగాము. చక్కగా నిదానంగా మీ యొక్క ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. నిన్న మనము ఒక ప్రశ్న వేసుకున్నాము. చక్కగా దాని గురించి తెలుసుకోమని చెప్పడం జరిగింది. అదే నిర్వాణ శతకం. ఆ నిర్వాణ శతకం ఏదైతే ఉంటుందో దాని గురించి మీరు ఏం గ్రహించారు అనేది ఎవరన్నా ఒకరు చక్కగా అన్మ్యూట్ చేసుకొని, అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చివరి అంశము ఆనంద స్వరూపము, చిదానంద రూపము. ఓకే, అది మనము అని తెలిసింది, కానీ మనం కానిది ఏంటి అనేది నేను తెలుసుకోమని చెప్పాను. సో ఎవరు ఏం గ్రహించారు అనేది చక్కగా అన్మ్యూట్ చేసుకొని మీరు దాన్ని పంచుకోవచ్చు ఇతరులతోటి. ఏవైతే మనం రోజు చెప్తున్నామో పలానా చెయ్యండి అని చెప్పేసి, దాని ద్వారా మీ యొక్క చైతన్యంలో చాలా మార్పులు వస్తాయి మాస్టర్స్. ప్రతిదీ కూడా మీలో మార్పు రావడానికి మాత్రమే ప్రాక్టికల్గా తీసుకువెళ్ళే సాధనా పద్ధతులు ఇవన్నీ కూడా గైడెడ్గా ముందుకు తీసుకువెళ్తున్నాము. ఇప్పుడు మనం చేసే ప్రతిరోజు మనం చేసేవి ఏవైతే ఉన్నాయో, అంటే ఈ సెషన్లోనే కాదు ప్రతి సెషన్లో కూడా చేసేవి ఏవైతే ఉన్నాయో దానికి మన దగ్గర ఎక్విప్మెంట్ ఉండి, అంటే మన బ్రెయిన్లో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయని మనం ఒక ఎక్విప్మెంట్తో చెక్ చేయగలిగితే చాలా అడ్వాన్స్గా మార్పులు జరుగుతూ ఉంటాయి.
దాన్ని పూర్తిగా మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. అంటే లైక్ ఒక అడ్వాన్స్ లెవెల్లో ఎలాగ బ్రెయిన్ లెవెల్లో మార్పులు చేయగలరో ఆ విధంగా మార్పు జరిగే విధంగానే మనం ప్రతిదీ ముందుకు తీసుకువెళ్తున్నాం. మీలో తెలియకుండా ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీరు మరింత శక్తివంతం అవుతారు. న్యూరాన్ లెవెల్లో మనం ఈ యొక్క గైడెన్స్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. చక్కగా నిన్న మనం ఏదైతే ప్రశ్న అడిగామో దానికి మీరు ఎవరైనా వివరణ ఇవ్వాలనుకుంటే చక్కగా దాన్ని పంచుకోండి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మీ యొక్క వాక్ శక్తి ద్వారా జ్ఞానాన్ని పంచుకోవడానికి మనం పూర్తిగా వినియోగించుకుంటాము అని. చక్కగా అన్మ్యూట్ చేసుకొని తెలియచేయండి. మాస్టర్, ఎస్ మాస్టర్, చెప్పండి. మనము బుద్ధిని కాదు, మనసుని కాదు, శరీరాన్ని కాదు, పంచేంద్రియాన్ని కాదు, పంచకర్మేంద్రియాన్ని కాదు, విశ్వాన్ని కాదు, ఏమీ కాదు. మొత్తం ఉన్నదంతా ఆనందమే, శివోహమే మనం. ఎస్ మాస్టర్. ఏది కాదు, ప్రకృతి కాదు, వికృతి కాదు, ఏమీ కాదు. ఎస్. అది గ్రహించండి. ఓకే, నైస్ మాస్టర్. మీరు ఏదైతే నాకు చావు గ్రహించారో లేదు, మరణము అవును. లేదు సార్. చావు, మరణము, తల్లి, తండ్రి ఏది గురువు, లేదు. చిదానంద నేను స్వరూపం. కులువు, గురువు కాదు, కులము, శిష్యుడిని కాదు, మతము, గురువు కాదు. మతము. అదే సార్. మేము నిన్న నేను ముందు కూడా నేను వాయిస్ మెసేజ్ పెట్టాను సార్. అవునవును, ఎస్ మాస్టర్. అంటే చూడండి, ఇక్కడ ఇంతకాలం మనం నేను ఇది ఏదైతే అనుకున్నామో అవన్నీ కాదని చెప్తున్నారు. ఏదైతే నేను అనుకోలేదో అదే నేనని చెప్తున్నారు. దాంట్లో ఏదైతే మనకు అందించబడిందో దాన్ని మనం ఏం చేయాలంటే మన ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని మనం పట్టుకున్నాం కదా, తెలుసుకున్నాం. సో చెప్పిన వారు చిన్నవారు కాదు, మహాత్ములు, జ్ఞాన సంపన్నులే మనకు అందించారు. దాన్ని చాలా సింపుల్ ఫామ్లో అందించారు. దాన్ని మనం ఒకసారి చదివినప్పుడు ఎప్పుడైతే మనం ఎరుకతో ఉంటామో, ఎప్పుడైతే ప్రస్తుతంలో ఉంటామో, అదే చెప్పేది. మీరు ఎరుకలో ఉండండి, ప్రస్తుతంలో ఉండండి అంటే ఆ జ్ఞానాన్ని మనం తీసుకున్నప్పుడు సంపూర్ణంగా తీసుకునే స్థితిలో ఉండాలి, అంతే. రోజుల తరబడో గంటల తరబడో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ క్షణంలో దాన్ని పట్టుకున్నామో అదే సూక్ష్మంలో మోక్షం. ఆ క్షణంలోనే మీరు ఆ స్థితికి చేరిపోతారు. కాలాతీతులుగా మీరు ఉంటారు. దాంట్లో అన్నీ ఉన్నాయి. కాలం లేదు, అది లేదు, ఇది లేదు, నేను అది కాదు, ఇది కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, ఏది కాదనే ఉంటుంది. మరి ఏది కాదంటే నేనేంటి అన్న విధంగా వెళ్తే చివరికి నేను చిదానంద రూపాన్ని, అంటే వీటన్నిటికంటే కూడా అతీతమైన వాణ్ణి అని చెప్పి చక్కగా చెప్తున్నారు అక్కడ. కాబట్టి మన జీవితంలో ఏవైతే మనం కాదు అనే చెప్తున్న అంశాల మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టి కృంగిపోతున్నామో వాటి మీద అవగాహన పెంచుకోవడానికే మనకు అది అందించారు. అలా అని చెప్పేసి మనము డిటాచ్మెంట్లోకి వెళ్ళిపోయి పూర్తిగా ఒక సన్యాసి స్థితిలోకి వెళ్ళిపోవాలని కాదు అక్కడ మనకు చెప్పింది. ఇవన్నీ కాదు, నేను ఆనంద స్వరూపాన్ని, నా జీవితము ఎప్పుడూ ఆనంద స్వరూపంతో నిండి ఆనందంగా మాత్రమే ఉంటుందనే భావాన్ని పెంచుకోమని అర్థం అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. దేనికి కృంగిపోకండి, అవేమి మీరు కాదు, మీరు కేవలము ఆనంద స్వరూపమే. దాన్నే మీరు పట్టుకొని జీవించండి, దైవంగా జీవించండి. మీ వాక్కుని ఈరోజు మనం చేసిన ప్రాసెస్ ఏంటంటే వాక్ శక్తి. అంటే తెలుసో తెలియకో చాలా మాట్లాడుతుంటాం. మనం ధ్యానం చేస్తాము, 1 గంట ధ్యానం చేస్తాము, ధ్యానం తర్వాత బయటకు వచ్చేసి ఏదో చిన్న భావోద్వేగానికి గురై ఒక మాట అంటాం. మరి ఇంతసేపు చేసిన ధ్యానం యొక్క శక్తి ఏమైపోయింది? ఆ వాక్కు ద్వారా బాహ్యంలోకి పంపించబడింది. అది కోపంలోనో మన పిల్లలనో లేకపోతే ఇంట్లో వాళ్ళనో ఎవరినో ఒక మాట అంటాం. ఆ శక్తి ఇప్పుడు ఆ వాక్కి జోడించబడి అది సిద్ధింపబడుతుంది. అదే వాక్ శక్తి. మీరు దాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారు అనేది చూసుకోండి. ధ్యానం చేస్తున్నప్పుడు వస్తున్నటువంటి శక్తిని పరిపూర్ణంగా వినియోగించుకుంటున్నామా, అంటే సరి అయిన మార్గంలో వినియోగించుకుంటున్నామా, సరికాని మార్గంలో వినియోగించుకుంటున్నామా
అందుకని రమణుల వారు ఏం చెప్తారు, మనకి ఎప్పుడు కూడా మౌనంగా ఉండండి అంటారు. ఎందుకంటే మనలో అంతర్గతంగా జరిగే భావోద్వేగాల యొక్క తీవ్రత ఏదైతే ఉంటుందో మౌనంలో ఏమవుతుందంటే పూర్తిగా నశింపబడుతుంది అనమాట. నేను ఈరోజు మౌనంగా ఉంటాను అనుకొని సపోజ్ మౌనంగా ఉన్నాను అనుకోండి, అంటే ఫిజికల్గా స్టార్ట్ చేశాను ఫస్ట్, అప్పుడు వాక్కు ద్వారా ఏం బయటకి కోపం వస్తుంది కానీ బయటికి వెళ్ళదు. ఆ కోపం లోపల లోపలే నశించిపోద్ది. అదొక ప్రక్రియగా మనకు అందించారు, ఒక సాధన పద్ధతిగా మౌన పద్ధతిని. ఆ మౌనం మెల్లమెల్లగా ఏమవుతుంది, అంతరంలోకి ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే బయటికి పంపించడానికి ఏమీ లేదు కదా, అంతరంలోకి ప్రయాణం చేసి అంతరంలో శాంతింపజేస్తుంది అనమాట ఈ భావోద్వేగాలని. ఎప్పుడైతే అంతరంలో మౌన స్థితికి చేరుకుంటామో అదే ఆత్మస్థితి. అక్కడ నుంచి మీకు ఆత్మ జ్ఞానం పెరుగుతుంది, తర్వాత ఆనంద స్వరూపులుగా మీరు మార్పు చెందుతారు. చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ అనమాట మౌనము అనేది. మనల్ని మనం తెలుసుకోవడానికి, మనలో ఉన్న శక్తుల్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కానీ, మన శరీరాన్ని హీల్ చేసుకోవడానికి కానీ, మన చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడానికి కానీ మౌనము అనేది అద్భుతమైంది. ఆ మౌనం నుంచి ఏర్పడిన శక్తి ఏదైతే ఉంటుందో మీ వాక్కు ద్వారా ఇతరులకు ఉపయోగపడే విధంగా చేయాలంతే. అంటే మీరు ఏదైనా పని చేసేటప్పుడు లేకపోతే ఏదైనప్పుడు వీళ్ళు నా మాట వినరు అనే ఆలోచనని కాకుండా, నేను ఈరోజైతే మాట్లాడుతున్నా ప్రతిదీ కూడా ప్రేమతోనే మాట్లాడుతున్నాను, అందరికీ నా వాక్కు ద్వారా ప్రేమని అందిస్తున్నాను, నేను ఏది చెప్తానో వాళ్ళు అది వింటారు, వాళ్ళ మంచి కోసమే నేను అది చెప్తున్నాను అనే భావనతోటి మీరు ప్రతి శబ్దాన్ని బయటికి పంపించండి. ఆ విధంగానే వాళ్ళలో మార్పు కలుగుతుంది. ఒకవేళ వాళ్ళలో ఎక్కువ మార్పు కావాలనుకున్నా, వాళ్ళు వినట్లేదు, చేయట్లేదు, వాళ్ళు అంటే మీ ఆలోచనలు రుద్దకూడదు. మళ్ళీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీకు మంచిదై ఉండొచ్చు, వాళ్ళకి అది నచ్చకపోయి ఉండొచ్చు. అంటే మీకు ఒక ఐటెం ఇష్టము, అది మంచిది అని చెప్పేసి మీరు వాళ్ళకి పెడతారు, కానీ ఇష్టం లేకుండా ఇది మంచిది మంచిది మనం పెట్టకూడదు. వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఉంది, మీకెంత స్వేచ్ఛ ఉందో వాళ్ళకంత స్వేచ్ఛ ఉంది. మీ స్వేచ్ఛ వేరు కాదు, వాళ్ళది వేరు కాదు, అది కుటుంబంలో అయినా బయట అయినా సరే. కాబట్టి మిమ్మల్ని మీరు ఎంత స్వేచ్ఛగా ఉంచుకుంటారో ఇతరులను కూడా అంతే స్వేచ్ఛగా ఉంచాలి. ఎప్పుడన్నా వారు వేరే మార్గంలో వెళ్తున్నప్పుడు, వాళ్ళ మార్పు రావాలనుకున్నప్పుడు చక్కగా కూర్చోండి, ధ్యానంలో కూర్చొని శక్తిని పెంచుకొని నడుము తల నిటారుగా ఉండాలి. చెప్పేది అదే, ఎప్పుడైతే మీ యొక్క నడుము తల నిటారుగా ఉంటుందో మీ యొక్క అంతర్గత శక్తి జాగృతమవుతుంది. ఆ శక్తిని తర్వాత మీరు ఎలా అన్నా వినియోగించుకోవచ్చు. వాక్కు ద్వారా వినియోగించుకుంటారా, ఆలోచన ద్వారా వినియోగించుకుంటారా, మీ యొక్క కార్యరూపంలో అంటే మీరు చేసే కర్మల ద్వారా వినియోగించుకుంటారా, సో ఇలాగా మీ ఇష్టం. సో ఈరోజు మనం ఏంటంటే మన వాక్కును ఏ విధంగా మనం వినియోగించుకోవాలి అనేది అంతర్గతంగా మన యొక్క ఆత్మకు మరలా మనం గుర్తు చేశాము. అంటే ఏవైతే బయట ఇంతకాలము తెలియకుండా వినియోగించిన వాటి అంశాలు, అంటే సరికాని అంశాలు కాకుండా సరైన అంశాలకే వినియోగించుకోవాలని ఈ యొక్క శక్తిని మరింత తేజోవంతం చేయడం జరిగింది ఈరోజు ప్రాసెస్లో. నిన్న మనం ఏకాగ్రత స్థాయిని, అంటే దేని మీద దృష్టి పెట్టాలి, ఆ క్షణంలో ఆ యొక్క పని మీద మనం ఎంత ఏకాగ్రత ఉండాలి, ప్రస్తుతంలో ఉండాలని మనం నిన్న నేర్చుకున్నాం. మీరు ప్రతిరోజు కూడా ఏదైతే ఈ యొక్క బ్రహ్మముహూర్త శివ చైతన్య సాధనలో మనం నేర్చుకుంటున్నామో వీటన్నింటినీ చక్కగా నోట్ డౌన్ చేసుకోండి. మీకు ఏం భావన కలుగుతుందో దాంట్లో రాసుకోండి. మీరు దాని ద్వారా ఏం జ్ఞానాన్ని పొందారో మీరు రాసుకోండి. ఇంకొక నలుగురికి ఆ జ్ఞానాన్ని అందించండి, అంతే. మీరు ఎంతగా దాన్ని అనుభూతి చెంది ఇతరులతో పంచుకుంటూ ఉంటారో మీకు అది అంతగా పెంచబడుతుంది. మీరు ఏది మాట్లాడితే అది సత్యం అవుతుంది, మీరు ఏది మాట్లాడితే అది సిద్ధిస్తుంది. మీలో ప్యూరిఫికేషన్ జరగాలి. ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ని మనం ఈ యొక్క శివ చైతన్య సాధన ద్వారా వెళ్తున్నాము. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన సమయం మాస్టర్స్. చెప్పాను కదా, మనకి ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ప్లస్ మన యొక్క మూన్ అనేది ఇప్పుడు యాక్టివ్ అవుతూ ఉంటుంది. అంటే అమావాస్య స్థితి నుంచి ఇప్పుడు పౌర్ణమి వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది మన యొక్క మస్తిష్కం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఎటువంటి ఆలోచనలు మనం నింపుతున్నామో, మనలో ఎటువంటి వెలుగులను నింపుతున్నామో ఆ చంద్రకాంతి ద్వారా మనలో అటువంటి స్థితే ఉద్భవించి పూర్తిగా ఆ సహస్రార స్థితి వరకు మనం వెళ్ళగలుగుతాం. చాలా సైంటిఫిక్గా, చాలా స్పిరిచువల్గా ఉన్నటువంటి ప్రాసెస్ ఇది. కాబట్టి దీన్ని మీరు ఆ విధంగానే నలుగురు చెప్పుకుంటూ వెళ్ళండి. మీరు ఎంత చెప్తూ ఉంటే అది మీలో అంతగా రెట్టింపు అవుతూ ఉంటుంది. మీరు వృద్ధిలోకి వస్తారు, మీ ద్వారా ఇంకొక నలుగురికి జ్ఞానం అందించబడుతుంది.
సో ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళండి. ఎస్ మాస్టర్స్. సో ఈరోజు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు ఎవరన్నా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. మరింతమందిని మీరు ఇన్వైట్ చేయండి ఈ యొక్క గైడెడ్ మెడిటేషన్కి, వీటన్నిటికి కూడా. ఎప్పుడు మీ యొక్క నడుము తల నిటారుగా ఉండేలా చూసుకోండి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎప్పుడైతే మీ యొక్క నడుము తల నిటారుగా ఉంటుందో మీ శక్తి ప్రసరణ, ఎరుక స్థితి అనేది 100%గా ఉంటుంది. ఎరుక స్థితిని మీరు ఎప్పుడు కంటిన్యూ చేయాలంటే మీరు ఎప్పుడు ఇలా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. సో అందుకనే మనకి దానికి పాముని చూపిస్తారు. సో పాము ఎప్పుడు అంటే లైక్ ఆ టైంలో అది చుట్టూ జరిగే వాటిని చూడాలంటే ఏం చేస్తుంది, తన యొక్క నడుముని ఇలా లేపి తలని పూర్తిగా, తన యొక్క పడగలను పూర్తిగా విప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇలా పడిపోతే దానికి కనిపించదు. ఇలా ఉన్నప్పుడే అంటే శక్తి మరియు చైతన్యము ఎరుక స్థితిని ఆ విధంగా, అదే కుండలిని స్థితి చెప్పేది. దాన్ని మనం పట్టుకోవాలి అంటే మీరు అనుకున్నవి తొందరగా మీకు జరగాలి అన్ని విధాలా అంటే మీరు ఆ శక్తిని ముందుకు తీసుకువెళ్ళాలి. దానికి మెల్లమెల్లగా మీ శరీరం సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి వినియోగించుకుంటూ ఉండండి. డైరెక్ట్గా మీకు మార్పులే వస్తాయి. మనం అందించే ప్రతి ప్రాక్టీస్లో మీకు రిజల్టే కనిపిస్తుంది. జస్ట్ వాటిని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలు. ఎస్ మాస్టర్. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు కానీ, ఏమైనా అడగాలన్నా, ఏమైనా చెప్పాలన్నా చాట్ రూపంలో కానీ, లేకపోతే అన్మ్యూట్ చేసుకున్నా కానీ మీరు పంచుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు తెలిసిన అంశాలే, కానీ ఆచరణలో ఎలా తీసుకువెళ్ళాలి అనే ఒక అంశమే మనం మిస్ అయ్యాము. వాటిని ఈ విధంగా గైడెడ్గా అందించడం జరుగుతుంది. చాలా అధునాతనమైన అడ్వాన్స్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా సింప్లెస్ట్ ఫామ్లో, సరళమైన పద్ధతిలో నా ద్వారా మీకు అందించడం జరుగుతుంది. నా ద్వారా అన్నప్పుడు ఇక్కడ నేను వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరని కాదు. అంత ఉన్నత జ్ఞానాన్ని ఈ తక్కువ ప్రకంపన స్థితిలో అందించడం జరుగుతుందని అర్థం. మళ్ళీ అది వేరు ఇది వేరు అనే ఆలోచనలో కాకుండా సమస్తము ఏకత్వంలోనే ఉన్నాము. పరమాత్మ, ఆత్మ, మనము అన్నీ కూడా ఒకటే. కానీ ఈ చైతన్య తలాల ప్రకంపనల వల్ల మనం ఈ విధంగా అందుకుంటున్నాం. ఎస్ మాస్టర్స్. ఇంకా ఎవరన్నా ఏదన్నా చెప్పాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా చెప్పొచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది మీరు మన యొక్క పబ్లిక్ గ్రూప్లో